అలాగే 25వ అధ్యాయంలో చూస్తే ఒక మాట అన్నాడు, ముమ్మారు బెత్తముతో కొట్టబడింది అన్నాడు. చూడండి, బెత్తంతో ఎవరు కొడతారండి? అసలు పిల్లల్ని తల్లిదండ్రులు కొడతారు బెత్తంతో. దేనికి? సామెతల గ్రంథంలో రాశాడు, కొట్టాలి, కొడితేనే కుమారుడు ఏమవుతాడు తెలుసా? లోపడతాడు. కానీ నిజంగా తండ్రి కొట్టలేదు ఎవరిని? పౌల్ని. అంటే ఎవరు? దేవుడు కొట్టలేదు. కానీ కదండి, ప్రజల చేత ఆయన అంతటా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కొట్టించుకున్నాడు. కావాలని కొట్టించుకోలేదు. సువార్తను ప్రకటించేటువంటి సమయంలో కొట్టారంట ఆయన్ని. కర్రలతో కొట్టారంట, దుమ్ములు విరిగిపోయినట్టు కొట్టారంట, శరీరాన్ని చిత్రహింసలు చేశారంట, శరీరాన్ని అంతా కూడా దేహాల చేత గాయాల చేత గాయపరిచారంట. మొన్న కూడా నేను ఒక వీడియో చూశాను, ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను రక్షించండి అన్నాడు ఒక అబ్బాయి. ఏమండి, 2-3 కుర్రోళ్ళు ఐరన్ రాడ్లు తీసుకుని మరీ కొడుతున్నారు. ఎవరిని అనుకున్నారు? ఒక సేవకుని. అయ్యా నేను చేసిన తప్పేంటయ్యా అంటున్నాడు ఆయన. మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి ఒకడు తర్వాత ఒకడు ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు. ఏ చెయ్యి పెట్టినా, ఏ కాలు పెట్టినా కాలు విరిగిపోతున్నాయి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున సువార్తకి ఇచ్చేటువంటి రివార్డ్ ఏదన్నా ఉందనంటే దెబ్బలే. కనుక ఈ రోజున దెబ్బల కొరకు కూడా మనం కూడా ఏం చేయబడాలో తెలుసా? సిద్ధపడాలా, పారిపోవాలా? నిజంగా సిద్ధపడ్డాడు కనుకనే చరిత్రలో ఉండిపోయాడు. నిజంగా సిద్ధపడ్డాడు కనుకనే దేవుని ఆత్మ తనతో ఉంది. తన చనిపోయిన తర్వాత అంటండి, పౌలు మహాశయుడు చనిపోతే, వినండి, చనిపోతేనంట పరలోకంలో ప్రభు లేచి నించున్నాడంట. తెలుసా? లేచి నించున్నాడంట. అయ్యో నా కుమారుడు ఏమంటే చిరస్థాగనం చేపడ్డాడు అని పరలోకంలో ఆయన నించుంటే దేవదూతలన్నీ అనుకున్నాయంట, రెండవ రాకడ వచ్చేసిందేమో, అందుకని ఆయన నించున్నాడేమో అనుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకీ పౌలు మహాశయుడు చనిపోయినటువంటి ఘనత ఏమంటే అక్కడ చిరస్థాగనం చేయబడితే ఒక్కసారి తన ఆత్మ అలాగా పరదేశంకి ఏమొచ్చింది తెలుసా? పరదేశంకి అలా వచ్చినటువంటి తర్వాత ప్రభు లేచి నిలబడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కనుక మన ప్రార్థన ద్వారా, మన పరిచర్య ద్వారా మనకి ఏదైనా జరిగితే ప్రభు ఏమైనా స్పందించే విధంగా ఉంటున్నాడా? ప్రభు కనీసం మన విషయంలో ఏదైనా ఒక అలజడంటూ మనకి ఏమైనా కనిపిస్తుందా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అన్నాడు, ముమ్మారు నన్ను బెత్తంతో ఏం చేశారో తెలుసా? కొట్టారు. ముమ్మారులు బెత్తంతో కొట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చిన్నప్పుడు మీలో చాలా మందికి నాకు తెలిసి మీ అమ్మగారులు, మీ నాన్నగారులు ఏం చేశారో తెలుసా అండి? కామెర్లు వచ్చినప్పుడు ఏం చేశారు? చర్మానికి మచ్చలేసారు. ఉన్నాయా మీకు? లేవలేదా? కేకలు వేసుకునే మచ్చలు ఉంటాయి. అలాగే చాలా సార్లు జాండీస్, కామెర్లు ఏదైనా వస్తే మచ్చలు వేసేవారు. ఉన్నాయా మీ అందరికీ? ఇవి మాత్రం బాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అమ్మ నాన్న వేసిన గుర్తులు లేకపోయినా ఇప్పుడు సువార్త నిమిత్తమై మనకేం గుర్తులు ఉన్నాయి మన శరీరం మీద? ఈ లోకంలో చాలా మంది యవ్వనస్తులు, చెల్లెళ్ళు గాని, తమ్ములు గాని, ప్రియమైన బిడ్డలారా, పిచ్చగా తయారయ్యారనమాట. ఎంత అంటే వాళ్ళు టాటూలు వేసుకుంటున్నారు. ఏంటో తెలుసా అండి? వాళ్ళు ఇష్టమైనటువంటి హీరోని టాటూలు వేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి సినీ నటుల యొక్క టాటూలు వేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. నేను అంటున్నాను, పచ్చబొట్టు పొడిపించుకున్నటువంటి ఎప్పుడో పరలోకంలోకి వెళ్ళండి, దేవుని వాక్యం చెప్పింది. అర్థమవుతుందండి? అందుకే నీకేమన్నా ప్రియమైన బిడ్డలు గమనించండి, నువ్వు ప్రేమించగలిగితే దేవుడు అన్నాడు, నా కోసం కూడా నువ్వు పట్టబొచ్చు పట్టించుకోక్కర్లేదు. ఎందుకో తెలుసా? నీ దేహమే నాకు ఆలయం అన్నాడు. కనుక ఆలయాన్ని ఆలయంగా చూడగలిగితే, ఆలయాన్ని ఆలయంగా ప్రేమించగలిగితే దేవుడు మన జీవితంలో కూడా కార్యాన్ని చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో.